గివ్ ఎన్ అకౌంట్ ఆన్ ద రోల్ ఆఫ్ వ్యామ్ ఇన్ సాయిల్ ఫెర్టిలిటీ. అంటే భూమి యొక్క సారవంతాన్ని పెంచటంలో, భూమి యొక్క సారవంతాన్ని పెంచడంలో వ్యామ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క పాత్ర అనేది ఏమిటి, వ్యామ్ యొక్క పాత్ర అంటే, వ్యామ్ అంటే ఏమిటి? వెసిక్యులర్, వెసిక్యులర్, ఆర్బెస్క్యులర్, ఆర్బెస్క్యులర్, మైకోరైజా. వెసిక్యులర్, ఆర్బెస్క్యులర్, మైకోరైజా అని కూడా అంటారండి. దీన్ని రీసెంట్గా ఏమని పిలుస్తున్నారండి? దీన్ని ఏఎంఏఎం అని పిలుస్తారండి. ఏమంటే ఆర్బెస్క్యులర్, ఏ అంటే ఆర్బెస్క్యులర్, ఎం అంటే మైకోరైజా అని పిలుస్తున్నారండి. ఇట్లాంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వెసికిల్స్ని ప్రొడ్యూస్ చేయవండి. ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే వెసికిల్స్ని ప్రొడ్యూస్ చేయవు. అంటే ఒక రకమైనటువంటి సింబయోటిక్ అసోసియేషన్ అండి ఇది. సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఫంగల్ మెంబర్స్ అండ్ ఎయిర్ ప్లాంట్స్ అండి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలకి మరియు అదేవిధంగా కొన్ని శిలీంద్ర జాతులకి మధ్యగా సహజీవన సహవాసాన్ని ఏమంటారంటే ఒక రకంగా వన్ టైప్ ఆఫ్ వ్యామ్ అని చెప్పుకోవచ్చునండి. వన్ టైప్ ఆఫ్ వ్యామ్ అని చెప్పుకోవచ్చు. ఏఎం అంటే, ఏఎం బిలాంగ్స్ టు ద ఏ రకమైనటువంటి ఫైలింకి చెందుతుందంటే, ఏ రకమైనటువంటి తరగతికి చెందుతుందంటే గ్లోమరోమైకోటా, గ్లోమరోమైకోటా తరగతి చెందుతుందండి. గ్లోమరోమైకోటా అనే తరగతికి చెందుతుందని. ఓకేనండి. ఈ ఫ్రాంక్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే, ఈయన ప్లాంట్ ప్యాథాలజిస్ట్ అండి. ఈయన ఫ్రాంక్ అనే శాస్త్రవేత్త ప్లాంట్స్ ప్యాథాలజిస్ట్, వృక్ష వ్యాధి శాస్త్రవేత్త. ఈయన ఒక సాధారణంగా మైకోరైజా లేదా ఫంగస్ రూట్స్ అనేసి పిలవడం అనేది జరిగిందండి, అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. మైకోరైజా లేదా ఫంగస్ రూట్స్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. మైకోరైజా అంటే ఏం చూడండి. మైకోరైజా మే బి డిఫైన్డ్ యాజ్ సింబోయిసిస్ బిట్వీన్ సాయిల్ ఫంగస్ అండ్ ప్లాంట్స్ రూట్స్ అండి. సాయిల్ ఫంగస్ అండ్ ప్లాంట్స్ రూట్స్ అంటే చెప్పాను ముందుగానే, ఒక ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కల యొక్క వేర్లకును అదేవిధంగా సాయిల్లో ఉన్నటువంటి ఫంగల్కి మధ్యనటువంటి భేదాన్ని మధ్యగల సంబంధాన్ని ఆ విధంగా పిలవడం అనేది జరిగింది. మైకోరైజ్ అని పేరుంది. మైకో అంటే మైక్రోబ్స్ అండి. ఏంటా మైక్రోబ్స్? ఫంగల్ మెంబర్స్ అండి. రైజ్ అంటే రూట్స్ అండి. ప్లాంట్స్ యొక్క రూట్స్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని ఆ విధంగా పిలవడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చునండి. అయితే ఎక్స్టర్నల్ ఫంగ మైసీలియం అనేది ఉంటుందండి. ఎక్స్టర్నల్ ఫంగ ఏంది? మైసీలియం అనేది ఉంటుందండి. సాయిల్ అప్టైన్ న్యూట్రియంట్స్ టు ద ప్లాంట్ రూట్స్ అనమాట. ఈ మొక్కల నుంచి, మొక్కల యొక్క వేర్ల నుంచి ఆ ఫంగల్ మెంబర్స్ అనేవి న్యూట్రియంట్స్ని, పోషక పదార్థాలని శోషించుకోవడం అనేది జరుగుతుందండి. ఆ రకమైనటువంటి అసోసియేషన్ అనేది హోస్ట్ ప్లాంట్ అనేది చూసుకుంటే 3 టైప్స్గా ఉంటుందండి. దే సో 3 వే అసోసియేషన్ ఇన్వాల్వింగ్ ద హోస్ట్ ప్లాంట్స్. ఫైటోబయాంట్ అండి, అదేవిధంగా మైకోబయాంట్ అండి, అదేవిధంగా చూసుకున్నట్లు మైకోబయాంటు ఎకలాజికల్ హ్యాబిటేట్ అండి. ఎకలాజికల్ ఫైటోబయాంట్ అంటే ఏంటంటే, ఫైటో అంటే ప్లాంట్స్ అండి, ఫైటో అంటే ప్లాంట్స్, ఫైటోబయాంట్స్ అండి. మైకోబయాంట్స్ శిలీంద్ర ఆల్గల్ కాంపోనెంట్ అండి. ఫైట్ అంటే ఆల్గల్ కాంపోనెంట్. దేంట్లోనండి? అసోసియేషన్లో, సింబయోటిక్ అసోసియేషన్లో హోస్ట్ ప్లాంట్స్లో ఒకటే ఫైటోబయాంట్ అండి. అంటే సాధారణంగా మనకు లైకెన్స్ అనేవి ఉంటాయి. లైకెన్స్లో కాన్స్టిట్యూట్ ద లైకెన్స్లో ఏముంటుందండి? ఫంగల్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫంగల్ కాంపోనెంట్తో పాటుగా ఆల్గల్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఇలాంటి ఆల్గల్ కాంపోనెంట్ని ఏమంటారంటే ఫైకోబయాంట్ అంటారండి. మైకోబయాంట్ అంటే ఫంగల్ కాంపోనెంట్ అంటారండి. ఫైటోబయాంట్ అంటే ప్లాంట్స్ అండి. ఇక్కడ హోస్ట్ ప్లాంట్స్, ఇక్కడ ఫంగల్ మెంబర్స్, అదేవిధంగా ఎకలాజికల్ హ్యాబిటేట్ అండి, సాయిల్ అండి. అది ఎకలాజికల్ హ్యాబిటేట్ అంటే ఎడిపిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎడిపిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ద సింబాయిసిస్లో ద ఫంగల్ ఐఫ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ రకమైనటువంటి సహజీవన సవాసంలో ఫంగల్ ఐఫేస్ అనేవి
సప్లై చేస్తాయండి. వేటిని సప్లై చేస్తాయి? ఇనార్గానిక్ మినరల్ న్యూట్రియంట్స్ అనమాట. ఇనార్గానిక్ మినరల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ద హోస్ట్ ప్లాంట్ అండి. దేనికండి? సాయిల్ టు ద హోస్ట్ ప్లాంట్స్ అనమాట. ఓకేనండి. అండ్ రిటర్న్స్ ద ఫంగస్ అప్టైన్డ్ అనమాట. చూడండి, ఈ ఫంగస్ అనేది ఫంగస్ హైఫే అంటే ఏంటంటే శిలీంధ్ర తంతువులు అనేవి. ఫంగస్ హైఫే అనేది శిలీంధ్ర తంతువులండి. ఈ శిలీంధ్ర తంతువులు అనేవి ఏం చేస్తాయి? ఇనార్గానిక్ మినరల్ న్యూట్రియంట్స్ని ప్లాంట్స్కి సప్లై చేస్తాయి. ఎక్కడ ప్లాంట్స్ ఉంటాయి? సాయిల్ ఉన్నటువంటి రూట్స్కి. అదేవిధంగా రిటర్న్గా ఏం చేస్తాయి? ద ఫంగస్ అప్టైన్, ఈ ఫంగస్ వేటిని అప్టైన్ చేసుకుంటే ప్లాంట్స్ అండి ఫోటోసింథటిక్ ప్లాంట్స్ అనేలో ఫోటోసింథసిస్ అనేది జరగడం వల్ల కార్బన్ కాంపౌండ్స్ని అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఏ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రూపం అండి? ఎక్సోసుగర్స్ రూపంలో. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సోజ్ అండి. ఎక్సోసుగర్స్ రూపంలో కార్బన్ కాంపౌండ్స్ని ఫంగల్ మెంబర్స్ అనేవి అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఫంగల్ కాంపోనెంట్స్ అనేవి అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫంగల్ కాంపోనెంట్ దేని అండి? ఫంగల్ హైఫిస్ని దేన్ని రిలేట్ చేస్తాయి, సప్లై చేస్తాయి? ఇనార్గానిక్ మినరల్ న్యూట్రియంట్స్ని ప్లాంట్స్కి సప్లై చేయడం అనేది జరుగుతుంది. దే ప్లే మేజర్ రోల్ ఇన్ బయోటెక్నాలజికల్ టూల్స్ అనమాట. బయోకెమికల్ అనమాట. బయోటెక్నికల్ టూల్స్ ఇన్ ద ఫీల్డ్, బయోటెక్నికల్ టూల్స్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ అనమాట. వీటన్నిటిలో కూడా వ్యవసాయ పనిముట్లలో కానీ, వ్యవసాయ సాధనాలు కానీ, వ్యవసాయ సంబంధ వాటిలో ఇది ప్రధానమైనటువంటి పాత్రకు ఉపయోగించే ఒక సాధనం అండి. ప్రధానమైనటువంటి మేజర్ రోల్, ప్రధానమైన పాత్ర వహిస్తాయి ఈ సాధనాలు అనమాట. ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తని చెప్పుకోవచ్చునండి. ప్లాంట్స్ అండ్ ఫంగల్ మెంబర్స్, ఫైటోబయాంట్స్, మైకోబయాంట్స్ అండి, ఇట్లాంటివన్నీ కూడా ఉందండి. అయితే ద వాస్కులర్ అండ్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే అసోసియేటెడ్ విత్ మైకోరైజల్ ఫంగై ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ది క్రాప్ ఈకోసిస్టమ్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ అండి. ఇది వాస్కులర్ ప్లాంట్స్ అండి. వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏంటి? వాస్కులర్ ప్లాంట్స్ నాల సహితమైనటువంటి మొక్కలండి. ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే వాస్కులర్ బండిల్స్ అనేవి ఉండవు. వీటన్నిటిలో కూడా అసోసియేషన్ అనేది ఏం జరుగుతుంది? మైకోరైజల్ అసోసియేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ అసోసియేషన్ దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? క్రాప్ ఈకోసిస్టమ్ని, క్రాప్ పంటల ఆవరణ వ్యవస్థని, అదేవిధంగా ఫారెస్ట్ ప్లాంట్స్ అనమాట. ఫారెస్ట్ ప్లాంట్స్ని కూడా వనాలను కూడా డెవలప్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా రాడికల్, ఇంట్రా రాడికల్ హైఫేస్, ఎక్స్ట్రా రాడికల్ అండ్ ఇంట్రా రాడికల్ హైఫేస్, ద మైకోరైజ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. ఓకేనండి. ఎక్స్ట్రా రాడికల్ అండ్ ఇంట్రా రాడికల్ హైఫేస్ని బేస్ చేసుకొని ఈ మైకోరైజాని 3 టైప్స్గా క్లాసిఫై చేయడం అనేది జరిగిందండి. ఒకటి ఎక్టోమైక్రైజల్ అండి. ఒకటి ఏంటండి? ఎక్టోమైక్రైజల్. రెండోది ఎక్టో ఎండోమైకోరైజల్. మూడవ చూసుకున్నట్లయితే ఎండోమైకోరైజల్ అండి. ఎండోమైకోరైజల్ అసోసియేషన్ అండి. అర్థమైందే లేదండి? బేస్డ్ ఆన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా రాడికల్ అండ్ ఇంట్రా రాడికల్ హైఫేస్ని బేస్ చేసుకొని ఈ మైకోరైజా ప్రాసెస్ని 3 టైప్స్గా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఎక్టోమైకోరైజల్, ఎండోమైకోరైజల్ అండ్ ఎండోమైకోరైజల్ అసోసియేషన్గా చెప్పారండి. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎక్ట్రోఫిలిక్ అండ్ ఎక్టోమైకోరైజస్ డెవలప్స్ ఫంగల్ హైఫే సీడ్స్ అండి అరౌండ్ ద రూట్ సర్ఫేస్ అండ్ రేర్లీ అవుటర్ రూట్ కార్టికల్ సెల్స్ అండి. కొంచెం అరుదుగా చూసుకున్నట్లయితే కార్టికల్ అనమాట. కార్టికల్ అంటే వల్కల కణాల నుంచి కానీ, వల్కల కణాలను చుట్టూ కానీ, లేదా వేరు యొక్క ఉపరితల భాగాల చుట్టూ కానీ ఉంటాయండి. ఎక్టో అంటే అవుటర్ అండి. అదేవిధంగా ఎండో అంటే లేదా అంతర్గత అని మాత్రం అనమాట. ఈ ఎక్టోమైకోరైజల్ అనమాట. అంటే శిలీంధ్ర జాలాలు లేదా శిలీంధ్ర మూలాలు అనేవి సాధారణంగా రూట్స్ యొక్క ఉపరితల భాగాలను కానీ, అదేవిధంగా రూట్స్ యొక్క కార్టికల్ సెల్స్ అండి,
వల్కల కణాలను కానీ చుట్టూ ఉంటాయండి. వల్కల కణాలను అంటే వల్కల కణాలు చుట్టూ ఉండడం రేర్లీ అనమాట, అరుదుగా చుట్టూ ఉంటాయండి. అదేవిధంగా రూట్ సర్ఫేస్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా ఒక పొర మాదిరిగా అనమాట, సీట్ అన్నాడు అనమాట, ఒక పొర మాదిరిగా అలా చుట్టూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రూట్ అనుకోండి, ఈ రీట్ని సరౌండింగ్ చేస్తూ ఇలా కవర్ చేస్తూ సర్ఫేస్ లేని కవర్ చేస్తూ ఇలా ఉంటాయండి. ఓకేనండి. ఈ రకమైనటువంటి అసోసియేషన్ అనేది జరుగుతుందండి ఎన్నింటికి మధ్యన ద రూట్స్ ఆఫ్ ది ఐర్ ప్లాంట్స్ అండ్ ఫంగల్ మెంబర్స్ అండి. రూట్స్ ఆఫ్ ది ఐర్ ప్లాంట్స్ అండ్ ఫంగల్ మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ ఫారెస్ట్ ట్రీస్ అండ్ ఫంగల్ బిలాంగ్స్ టు, సాధారణంగా చూసుకున్నట్లయితే అడవి మొక్కలలో, అండ్ ద ఫంగల్ బిలాంగ్స్ టు ద, అడవి మొక్కలు ఏమున్నది, బెసిడియోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు, ఆస్కోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు, జైగోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు అనేవి ఎక్కువగా ఈ రకమైనటువంటి మైకోరైజల్ నేచర్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎక్కువగా ఈ రకమైనటువంటి సహజీవన సహవాసాన్ని లేదా అసోసియేషన్ సింబయోసిస్ ఈ రకమైనటువంటి సహజీవన సంబంధాన్ని ఏర్పరచడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి క్లాసెస్ ఏంటంటే, ఒకటి బెసిడియోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు, ఆస్కోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు, జైగోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు అనేవి ఈ రకమైనటువంటి పాత్ర వహిస్తాయి అనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. నెక్స్ట్ ఎండోమైక్రైజ్ డెవలప్స్ లూజ్ నెట్వర్క్ అండి. అక్కడ ఏముంటుందండి, అక్కడ ఎక్కడ చెప్పాం మనం, సాధారణంగా చూసుకున్నట్లయితే రూట్ పార్ట్స్ని సరౌండింగ్ చేస్తూ కానీ, అదేవిధంగా కార్టికల్ సెల్స్, రూట్స్ యొక్క కార్టికల్ సెల్స్ని సరౌండింగ్ చేస్తూ కానీ అక్కడ ఆ విధంగా ఫార్మేషన్ సీట్ మాదిరిగా ఉంటుందని చెప్పాం. కానీ ఇక్కడ లూజ్లీ నెట్వర్క్ ఆఫ్ ఐఫేస్ అంటే వదులుగా ఉన్నటువంటి శిలీంధ్ర తంతువులు అనేవి, ఓకేనండి, సాయిల్లోని దేని సరౌండింగ్ చేస్తూ, రూట్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ఐఫేస్ అనమాట. ఎక్స్టెన్సివ్ ఐఫేస్ గ్రోత్ ఇన్ ద కార్టెక్స్ అండి. కార్టెక్స్ అంటే వల్కలు లోపలికి ప్రవేశిస్తాయండి. లోపలికి ప్రవేశించే విధానాన్ని బట్టి కూడా మళ్ళీ ఏం చేస్తాయంటే దీన్ని రెండు రకాలుగా విభజించడం అండి. అంటే ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల యొక్క వేరు యొక్క లోపల కణాలు కార్టికల్ సెల్స్లోనూ కూడాను ఈ ఫంగస్ అనే ఆర్బులస్కులర్ని కానీ వెసికిల్స్ని కానీ ఫామ్ చేసుకొని అప్టేక్ చేసుకుని లివింగ్ చేయడం అనేది జరుగుతుందండి. అందులో మనకి ఆర్బస్కులర్ ఆర్ ఆర్బస్కులర్ మైకోరైజా హ్యావింగ్ అసెప్టస్ ఫంగై అండి. ఇవన్నీ ఏం చేస్తాయండి, ఒక విభాజకాలు లేనటువంటి జైగోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలండి. జైగోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రం. వెస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా హ్యావింగ్ దేన్ని అండి, అసెప్టా అంటే విభాజకాలు లేనటువంటి తంతువుల్ని కలిగి ఉన్నటువంటి శిలీంధ్రాలండి. ఈ శిలీంధ్రాలు ఏ తరగతి చెందుతాయండి, జైగోమైకోటైనా తరగతి చెందుతాయండి. ఏ తరగతి చెందుతాయండి, జైగోమైకోటైనా తరగతి చెందుతాయని చెప్పుకోవచ్చు. దే ఫ్రమ్ ఇంట్రాసెల్యులర్ ఆర్బస్కులర్ ఆర్ ఇంటర్ అండ్ ఇంట్రాసెల్యులర్ అండి. ఇంట్రాసెల్యులర్ ఆర్బస్కులర్ వెసికిల్స్ అనేవి విత్ ఇన్ కార్టికల్ సెల్స్లో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎక్కడండి, ఫ్రమ్ కార్టికల్ సెల్స్ అండి. ఏ సెల్స్ నుంచి అండి, కార్టికల్ సెల్స్ నుంచి ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుంది. ఇంట్రాసెల్యులర్ ఆర్బస్కులర్ అండ్ ఇంట్రాఫాస్కులర్ ఇంట్రా ఆర్బస్కులర్ వెజిల్స్ అనేవి కార్టికల్ సెల్స్ నుంచి ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుందండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే. అయితే నెక్స్ట్ ఆర్కిడ్స్ మైకోరైజా చూసుకున్నట్లయితే సెప్టాస్ని కలిగి ఉన్నటువంటి ఫంగస్లు అండి. అవి దేనికి చెందుతాయండి, ముందేమన్నా చెప్పుకున్నాం. సాధారణంగా మనకి ఇవనేది బెసిడియోమైకోటైనా చెందిన ఆస్కోమైకోటైనా జైగోమైకోటైనా అన్నాం. ఇక్కడ మనకేమో ఓన్లీ జైగోమైకోటైనా సంబంధించినటువంటి అసెప్టస్ని కలిగి ఉన్నటువంటి ఫంగై. కానీ ఇక్కడ ఏం చేస్తాయి ఇక్కడ అలా కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ బెసిడియోమైకోటైనా తరగతి చెందినటువంటి శిలీంధ్రాలు అనేవి ఏం చేస్తాయండి, సెప్టాస్ని కలిగి ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ టు ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ ది ప్లాంట్ రూట్స్ అండి. రెస్ట్రిక్టెడ్ టు ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ ది ప్లాంట్స్ రూట్స్ మొక్కల యొక్క
ఎపిడెర్మల్ సెల్స్ అండి, బాహ్య చర్మ కణాలు. ఎందుకేమన్నా కార్టికల్ సెల్స్ అన్న ముందు దానిలో ఏం చెప్పాం మనము, కార్టికల్ సెల్స్ అని జైగోమైకోటినస్ తరగతి చెందినవి. అందులో ఏముండవి, అసెప్టేట్ అండి, విభాజకాలు అనేవి ఉండవు. కానీ ఇక్కడ ఏం చేస్తే విభాజకాలను కలిగి ఉన్నటువంటి బెసిడోమైకోటినా స్పీసెస్ అనేవి దేనిలో రెస్ట్రిక్టెడ్ టు ఎపిడెర్మల్ సెల్స్ ఆఫ్ ది ప్లాంట్స్, ఉపరితల కణాలు అనమాట, బాహ్య చర్మ కణాలు. దేని యొక్క బాహ్య చర్మ కణాలు, రూట్స్ యొక్క బాహ్య చర్మ కణాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చునండి. రూట్స్ యొక్క ఈ రకమైనటువంటి మైకోరైజా నేచర్ అనేది బెసిడోమైకోటినా తరగతి చెందిన శైవలాల యొక్క శిలీంధ్రాల యొక్క రూట్స్ అండ్ బెసిడోమైకోటినా సంబంధించినవి. ఎపిడెర్మల్ ప్లాంట్స్ యొక్క రూట్స్లో ఎపిడెర్మల్ సెల్స్లోని ఈ రకమైనటువంటి అసోసియేషన్ అనేది, ఈ రకమైన సింబయోటిక్ అసోసియేషన్ అనేది జరుగుతుందండి. సింబయోటిక్ అసోసియేషన్ అనేది రైజ్ అవుతుంది. అదేవిధంగా మైకోరైజల్ ఫంగై అనేది విత్ ఎక్స్ట్రా మెటీరియల్ ఐఫేస్ అండి ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ రిలేటివ్లీ ఎలిమెంట్స్ అండి. ఇవేం చేస్తుంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా మెటీరియల్స్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అబ్జార్ప్షన్ ఆఫ్ రిలేటివ్లీ మొబైల్ ఎలిమెంట్స్ ఇన్ ద సాయిల్ అండి. ఒక సాధారణంగా ఇవేం చేస్తా, ఒక రకంగా మృతికలో ఉన్నటువంటి బ్యాక్టీరియా శిలీంధ్రాలు అనేవి ఎక్స్ట్రా మెటీరియల్ అండి, ఎక్స్ట్రా మెటీరియల్ ఐఫేస్ ఇంక్రీజ్ ద మెటీరియల్ దేన్ని ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ దానికి రిలేటివ్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అప్టేక్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అండి, ఫ్రమ్ సాయిల్ నుంచి. ఏ రకమైనటువంటి ఎలిమెంట్స్ అండి, ఒకటి ఫాస్ఫరస్ అండి, జింక్ అండి, సిలికాన్ అండి, పొటాషియం అండి, కాల్షియం అండి, కాపర్ అండి, సోడియం అండి. అదేవిధంగా సబ్స్టెంట్లీ ఎక్స్టాండింగ్ ద ఏరియా ఆఫ్ ది అబ్జార్ప్షన్ బియాండ్ ద రూట్ ఎయిర్స్ అనమాట. ఈ రూట్ ఎయిర్స్ ద్వారా ఏం చేస్తాయంటే అప్టేక్ చేసుకుని లేదా శోషించుకోవడం అనేది జరుగుతుందండి. అర్థమైందే లేదండి. ఇవి సాధారణంగా ఫంగల్ మెంబర్స్ అనేవి మైకోరైజా నేచర్ ద్వారా మొక్కల యొక్క కార్టికల్ సెల్స్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎపిడెర్మల్ సెల్స్ని కానీ అది సరౌండింగ్ చేస్తూ ఉంటాయండి. వాటితో సరౌండింగ్ చేస్తూ ఉండడంతో పాటుగా ఇంకేమంటే ఆ సాయిల్లో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్స్ని అప్టేక్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎట్లాంటి మనకి మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయండి. మనకి మూలకాలు కూడా ఉన్నాం, ఖనిజ మూలకాలు కూడా ఉన్నాం, మొక్కల యొక్క పెరుగుదలకి అభివృద్ధికి అవసరం అవుతాయి అనమాట. ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ ప్లాంట్స్ యొక్క ఎలిమెంట్స్ కూడాను మెయిన్ రోల్ అనేవి ఉందని చెప్పుకోవచ్చునండి. ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి అనమాట. ద మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ అండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల పెరుగుదలకి, అదేవిధంగా మొక్కల అభివృద్ధికి లో నీరు, పోషక పదార్థాలతో పాటుగా ఈ మూలకాలు కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చునండి. మూలకాలు కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఈ రూట్ ఎయిర్స్ ద్వారా అప్టేక్ చేసుకుంటాయండి. అబ్జార్ప్షన్ బిహైండ్ ద రూట్ ఎయిర్స్ అండి. వేరు మూలకేశాల ద్వారా ఈ యొక్క ఎలిమెంట్స్ని కూడా అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇన్ ఎడిషన్ టు ద న్యూట్రియంట్స్ అప్టేక్ సమ్ మొబలైజ్ మినరల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్స్ అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ నుంచి కూడాను, ఈ కర్బన రసాయనిక పదార్థాల నుంచి కూడాను ఈ యొక్క మినరల్స్ని అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, అర్థమైంది లేదండి. ఈ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏఎం ఫంగా ఆర్ కాల్డ్ బయోఫెర్టిలైజర్స్ అండి. బయోఫెర్టిలైజర్స్ అనమాట. బయో ప్రొటెక్టర్స్ అనమాట యూజ్ అవుతాయి. సాధారణంగా ఈ ఏఎం ఫంగై ఆర్ కాల్డ్, ఈ విధంగా వీటిని ఏమని పిలుస్తారండి. ఏఎం అంటే ఏం చెప్పాం, ఆర్బస్క్యులర్ మైకోరైజా. ఏమంటే ఆర్బస్క్యులర్ మైకోరైజా అని చెప్పుకోవచ్చునండి. ఈ ఆర్బస్క్యులర్ మైకోరైజా ఆర్ కాల్డ్ యాజ్ బయోఫెర్టిలైజర్స్, బయోప్రొటెక్టర్స్ అండి. బయోప్రొటెక్టర్స్ జీవ వనరులు, జీవ రక్షకాలు. అదేవిధంగా బయోఫెర్టిలైజర్స్ అంటే ఏమిటి, జీవ సంబంధిత ఎరువులండి. జీవ సంబంధిత ఎరువులు అంటే మనకి వివిధ రకాల పెంపుడు జంతువులు అనేవి ఉంటాయండి.
ఈ రకమైనటువంటి పెంపుడు జంతువుల నుంచి విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలని మనకి మాన్యూరీగా యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. మాన్యూరీగా అనమాట. అంతే మాన్యూర్ అంటే ఏంటి, ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే రకరకాల పెంపుడు జంతువులు అనేవి ఉంటాయండి. ఆవులు కానీ, గేదెలు కానీ, ఎడ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, గుర్రం కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేదా? ఇట్లాంటి పెంపుడు జంతువుల నుంచి విడుదలైనటువంటి వేస్ట్ మెటీరియల్ అనేది కొంత దగ్గర మనం దెబ్బగా వేసినట్లయితే అది పెంటగా తయారవుతుంది. ఆ తయారైనటువంటి పెంటను మనం ఏం చేస్తుంటాం, పొలంలో వేసుకున్నట్లయితే ఈ పొలం యొక్క సారవంతం అనేది పెరిగి మనకి ఎక్కువ పొలం యొక్క సారవంతం అనేది పెరిగి సాధారణంగా ఏం జరుగుతుందండి, పంటల దిగుబడి పెరగడానికి అవకాశం అనేది ఉంటుందనిసే చెప్పుకోవచ్చునండి. అది బయో ఫెర్టిలైజర్స్ అండి. జీవ ఎరువులు అంటారండి. జీవ ఎరువులు అంటే జీవుల నుంచి విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలని ఏ విధంగా ఉపయోగిస్తారండి, ఎరువులుగా ఉపయోగిస్తారండి. గత్తం అంటారు చూడండి. అదేవిధంగా మేకలు తీసుకెళ్ళి మంద ఆయడం అనేది జరుగుతుంది. ఇలాంటి దాని అంతటి కారణం ఏంటంటే మనకి బయో ఫెర్టిలైజర్స్, అవి రిలేట్ చేసినటువంటి డంగ్ ఆఫ్ ది క్యాటిల్స్ అండి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి అనేసి చెప్పుకోవచ్చు. బికాజ్ దే హ్యావ్ ది కెపాసిటీ టు కాలనీస్ అండి. అవి ఏ విధంగా ఉంటాయండి, ఒక సమూహాలుగా ఉండి క్రాప్ ప్రొడక్టివ్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ డిసీజెస్ని కూడా ఏం చేస్తాయండి, కలిగినటువంటి వ్యాధుల్ని కూడా ఉన్నాయి. బయో ఫెర్టిలైజర్స్ వ్యాధి జనకాలని కంట్రోల్ చేయడం అని జరుగుతుంది. రెడ్యూస్ ద డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ అండి. ఈ విధంగా ఏం చేస్తుందండి, ఈ రకమైనటువంటి బయో ఫెర్టిలైజర్స్ లేదా బయో ప్రొటెక్టర్స్ అనేవి ఏం చేస్తాయండి, వ్యాధి నిరోధకాలుగా ఉపయోగపడతాయి. ప్యాథోజెన్స్గా అంటే వివిధ రకాల వృక్ష వ్యాధి జనకాలు కానీ, జంతు వ్యాధి జనకాలు కానీ వాటిని రెడ్యూస్ చేయడంలోనూ, అదేవిధంగా వాటి యొక్క క్రాప్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడంలోనూ, దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మినరల్ ఆఫ్టర్ ఎన్ అండ్ కార్బన్ అండి. మనకి సాధారణంగా మృతికలో మనకి సాయిల్లో ఎక్కువగా ఉన్నటువంటి మూలకాలు ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి. మొక్కల పెరుగుదలకి, మొక్కల అభివృద్ధికి, ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది ప్లాంట్స్ అండి. మొక్కలలోని వివిధ జీవక్రియలు జరగడానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్తో పాటుగా మనకి మినరల్స్ కూడా అవసరం అవుతాయండి. వాటితో పాటు ఏం అవసరం అవుతాయండి, మినరల్స్ కూడా అవసరం అవుతాయండి. ఓకేనండి. అందువలన ఈ మినరల్స్ అనేవి సూక్ష్మ మోతాదులో కానీ స్థూల మోతాదులో కానీ అవసరం అవుతాయండి. ఎక్కువ మోతాదులో ఏ మూలకాలు అయితే అవసరం అవుతాయో వాటిని సాధారణంగా చూసుకుంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారండి. తక్కువ మోతాదులో అవసరమైనటువంటి మూలకాలను ఏమంటారంటే మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారండి. ఏమంటారండి, మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. మనకి ఎక్కువ మోతాదులో ఉపయోగపడినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అండి. ఇవి సాధారణంగా చూసుకుంటే దీస్ 9 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే తెలుసు కదండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అండి. వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మొక్కల పెరుగుదలకి ఎక్కువ మోతాదులో అవసరమైన మూలకాలను మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మొక్కల పెరుగుదలకి తక్కువ మోతాదులో అవసరమైన మూలకాలను మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఫెర్రస్ కానీ, బోరాన్ కానీ, క్లోరిన్ కానీ, మాంగనీస్ కానీ, మాలిబ్డినం కానీ, జింక్ కానీ, ఇట్లాంటి అన్నిట్లో కూడా ఉన్నాం. వీటిని ఏమంటారంటే సాధారణంగా వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారండి. ఈ న్యూట్రియంట్స్ కూడా అందులో సాధారణంగా మనకి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే సాధారణంగా నైట్రోజన్ అండి. నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం అండి. ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అంటారండి. గ్రోమోర్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి చూడండి. మనకి గ్రోమోర్లో చూసుకున్నట్లయితే ఎరువుల షాపులో చూసుకుంటే ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అంటారు. మొక్కల పెరుగుదలకు ఎక్కువ మోతాదులో అవసరమైనటువంటి మూలకాలు ఏవంటే ఎన్పీకే అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండి. ప్రధానంగా భూముల్లో సాయిల్ డెఫిషియన్సీ అండి. దీస్ 3 ఎలిమెంట్స్ డెఫిషియన్సీ ఇన్ సాయిల్ అండి. మొక్కల్లో అంటే మనకి సాయిల్లో
ఎక్కువగా డెఫిషియన్సీ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. అందువలన ఈ నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరమవుతుంది మొక్కల పెరుగుదలకి. దాని తర్వాత ఫాస్ఫరస్ అండి, ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం అండి. ఇప్పుడు అది వీటికన్నా ముందు మూడు ఉంటాయండి. కార్బన్ హైడ్రోజను కార్బన్ హైడ్రోజను కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అండి. ఈ మూడు కూడానండి. ఈ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది కొన్ని సబ్స్టెన్స్ అనేవి స్ప్లిట్టింగ్ అవడం వల్ల జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే H2O అనేదండి, నీటి అణువు అనేది స్ప్లిట్టింగ్ అవడం వలన హైడ్రోజన్ వస్తుంది, ఆక్సిజన్ అనేది వస్తుందండి. హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది స్ప్లిట్టింగ్ అవడం వల్ల ఈ విధంగా జరుగుతుందండి. అదేవిధంగా CO2 అనేది బ్రేక్ అవుతుందండి. కార్బన్ డయాక్సైడ్ కార్బన్ గాను ఆక్సిజన్ గాను ఉంటుందండి. ఈ విధంగా మనకి నేచురల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వాటర్, అవునా కాదండి, కార్బన్ డయాక్సైడ్ అనమాట. ఇవి బ్రేకింగ్ అవ్వడం వల్ల, స్ప్లిట్టింగ్ అవ్వడం వల్ల లభించినటువంటి మనకి రిప్లేస్ అయినటువంటి ఎలిమెంట్స్ ఏమంటే కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవి ఏ రకమైనటువంటి జీవుల నుంచి కూడా లభ్యం కాదు. సాధారణంగా ఇవి నేచురల్ ఫ్యాక్టర్స్ అండి. ఆ మూడు అందువల్ల వాటిని ఏమంటారంటే సాధారణంగా చూసుకున్నట్లయితే నేచురల్ ఎలిమెంట్స్ అంటారండి. నిర్మాణాత్మకమైన మూలకాలు, ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటారండి. దాని తర్వాత ఏముందంటే అవసరమైనటువంటి ఎలిమెంట్ నైట్రోజన్ అండి. దాని తర్వాత ఏముంది ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్ తర్వాత ఏముందండి పొటాషియం అండి. ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఈవెన్ దో P ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీ ఇన్ ద సాయిల్ అండి. P అంటే ఫాస్ఫరస్. చూడండి, నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా లార్జ్ క్వాంటిటీలో ఎక్కడ ఉంటాయండి సాయిల్లో ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటిని అబ్జర్వ్ చేసుకోలేవు ఈజీగా అనమాట. వాటిని ఏం చేస్తాయండి అబ్జర్వ్ చేసుకోలేవు. అందుచేతన ఈ సాయిల్లోని ఈ ఫాస్ఫరస్ అనేది ఆర్థోఫాస్ఫేట్ రూపంలో ఉంటుందండి. సాల్యుబుల్ ఇన్ ఆర్థోఫాస్ఫేట్ రూపంలో లిక్విడ్ కండిషన్లో ఉన్నట్టుంది. అందువల్ల దాన్ని అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ టు అబ్జర్వ్ ఫాస్ఫరస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆర్బాస్కులర్ మైకోరైజా సింబయోసిస్. ఈ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్లాంట్స్ అనేవి అప్టేక్ చేసుకోలేవండి. అవి ఏ విధంగా సాల్యుబుల్ అయిపోయి ఏ విధంగా ఉండదు ఆర్థోఫాస్ఫేట్ రూపంలో ఉంటుందండి. ఈ ఆర్థోఫాస్ఫేట్ రూపంలో ఉండడం వల్ల ఏఎం మెథడ్ ద్వారా సింబయోసిస్ అండి, మైకోరైజల్ అసోసియేషన్ ద్వారా ఎక్కువగా ఇది ఈ ఫాస్ఫరస్ని ఏం చేస్తండి ప్లాంట్స్ని అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ప్లాంట్స్ అనేవి ఏం చేస్తండి అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఏం ఫంగార్ ఎకలాజికలీ సిగ్నిఫికెంట్ బికాజ్ రిలేషన్షిప్ అండ్ రూట్స్ తేనండి. దేనికి రిలేషన్ అనేది ఉంటుందండి సింబయోటిక్ అసోసియేషన్. రూట్స్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్స్ అనే సింబయోటిక్ అసోసియేషన్ అండి. అర్థమైందే లేదండి ఈ ఏఎంకి అనమాట. ఓకేనండి, మైకోరైజ్కి రూట్స్ ఆఫ్ హైర్ ప్లాంట్స్కి కూడా ఈ రకమైనటువంటి సహజీవన సహవాసం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అయితే సో దట్ మైకోరైజా ఆర్ ద చీఫ్ ఆర్గాన్స్ న్యూట్రియంట్ అప్టేక్ బై ద ప్లాంట్స్ అనమాట. ఏం చేస్తాయి ప్లాంట్స్ నుంచి ఇవి చీఫ్ ఆర్గాన్స్ న్యూట్రియంట్స్ని ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని ఏం చేస్తాయంటే అప్టేక్ లేదా శోషించుకోవడం అనేది జరుగుతుంది. అప్టేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ హైర్ ప్లాంట్స్ అండి. రూట్స్ ఆఫ్ హైర్ ప్లాంట్స్ ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల యొక్క వేర్ల నుండి న్యూట్రియంట్స్ని ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని అప్టేక్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. అండ్ ఆన్ ద రూట్స్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్స్ ఈ సింబయోటిక్ అసోసియేషన్ సో దట్ మైకోరైజా ఆర్ ద చీఫ్ ఆర్గాన్ న్యూట్రియంట్స్ అప్టేక్ బై ద ప్లాంట్స్ అండి. మొక్కలని శోషించుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా ఎక్టోమైకోరైజా అండ్ ఎండోమైటోరైజా. ఎక్టోమైకోరైజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అమానిటా, సైలోటస్ స్పీసెస్ అనేవి ఎక్టోమైకోరైజాకి ఎగ్జాంపుల్ అండి. ఎక్టోమైకోరైజాకి ఎగ్జాంపుల్. ద ఎక్టోమైకోరైజా ఫంగై
హ్యావింగ్ symbiotic association with the roots of most terrestrial plants and టెర్రెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే టెర్రెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే భూ సంబంధిత మొక్కలండి. భూ సంబంధిత వాతావరణంలో ఏ మొక్కలైతే పెరుగుతాయో ఆ మొక్కల యొక్క రూట్స్తోని సింబయోటిక్ అసోసియేషన్ అనేది చెందుతాయండి ఆ ఫంగల్ మెంబర్స్ అనేవి. ఈ ఫంగల్ మెంబర్స్ అనేవి టెర్రెస్ట్రియల్ ఏరియాలో పెరుగుతున్నటువంటి మొక్కల యొక్క వేర్లతో సింబయోటిక్ అసోసియేషన్ ఏర్పరుచుకుంటాయి. అలా ఏర్పరుచుకున్నట్లయితే దాన్ని ఎక్టోమైకరైజల్ అంటారండి. ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ అండి. ఫారెస్ట్ ఈకోసిస్టాన్ని ఏర్పరుస్తాయి. అండ్ బిలాంగ్స్ టు బెసిడియం మైకోటినా అండ్ ఆస్కోమైసిటీస్ అండి. ఆస్కోమైకోటినా బెసిడియం మైకోటినా తరగతి చెందినటువంటి జాతులు అనేవి ఎక్టోమైకోరైజ లక్షణాన్ని కలిగి ఉంటాయండి. ఎక్టోమైకోరైజ నేచర్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. దే ప్రొడ్యూస్ సర్టెన్ లో మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ యాసిడ్స్. ఏం చేస్తాయి? దేన్ని తక్కువ అణుభారాన్ని కలిగినటువంటి లో మాలిక్యులర్ వెయిట్ అండి, తక్కువ అణుభారాన్ని కలిగినటువంటి ఆర్గానిక్ యాసిడ్స్ని ఏం చేస్తండి? ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆర్గానిక్ యాసిడ్స్ని వెదరింగ్ ఆఫ్ మినరల్ రాక్స్ అండి. ఓకేనండి, ఈ రకమైనటువంటి ప్రాసెస్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి అనేసి చెప్పుకోవచ్చునండి. ది డిజాల్వ్ న్యూట్రియంట్స్ ఆర్ క్యారీడ్ టు ద రూట్స్ ఆఫ్ ది రాక్ ప్లాంట్స్ అండి. ఈ రాక్ ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేవి ఇవి క్యారీ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీటిని ఈ కరిగిపోయినటువంటి పోషక పదార్థాలను డిజాల్వ్ అయినటువంటి లేదా పోషక పదార్థాలను క్యారీ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అది మైకోరైజ్కి సంబంధించి. మరి ఎండోమైకోరైజ్ అంటే చూడండి, ఆర్బస్కులర్ మైకోరైజా. అవి దీనికి ఏ స్పీసెస్ అండి బెస్ట్? ముందు దానికి ఎగ్జాంపుల్ అమానిట్ అనే స్పీసెస్ చెప్పుకోనమండి. దీనికి గ్లామస్ స్పీసెస్ అండి, గ్లామస్ స్పీసెస్ అని చెప్పుకోవచ్చునండి. అయితే ద జర్మ్ ట్యూబ్ ఆఫ్ ఏఎం ఫంగల్ స్పోర్స్ ఆర్ ఐఫేస్ త్రూ ద సాయిల్ అటాచ్ టు ద రూట్స్ అండి, ఆ రూట్ ఎయిర్స్ అండి. ఈ మొక్కల యొక్క రూట్స్తో కానీ ఆ రూట్ ఎయిర్స్తో కానీ అటాచ్ అయిపోయి ఏవి అటాచ్ అయిపోతుంది? అటాచ్ అయిపోయినటువంటి జర్మ్ ట్యూబ్స్ అండి, అటాచ్ అయిపోయి స్పోర్స్ జర్మ్ ట్యూబ్ను ఫామ్ చేస్తాయి. ఓకేనండి, ఈ ఐఫేస్ యొక్క జర్మ్ ట్యూబ్స్ అనేవి ఐఫేస్ లేదా స్పోర్స్ యొక్క ఏఎం స్పోర్స్ యొక్క జర్మ్ ట్యూబ్స్ అనేవి సాధారణంగా చూసుకుంటే ఈ రూట్స్లో సాయిల్లో ఉన్నటువంటి రూట్స్తో కానీ రూట్ ఎయిర్స్తో కానీ అసోసియేషన్ లేదా అటాచ్ అవుతుందన్నమాట. ద అప్రిసియేషన్ అట్ ద కాంటాక్ట్ అండ్ పెనిట్రేట్ ద ఎపిడెర్మల్ సెల్స్. అలా ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యేవో ఆ కాంటాక్ట్ అయిన లేదా కలిసిన లేదా అటాచ్ అయినటువంటి ఆ మైకోరైజల్ అనేవి ఆ యొక్క సెల్స్ యొక్క ఎపిడెర్మల్ సెల్స్లోనికి ఆ రూట్స్ లేదా రూట్ ఎయిర్స్ యొక్క ఎపిడెర్మల్ సెల్స్లోకి లోనికి పెనిట్రేషన్ అండి. పెనిట్రేషన్ అంటే ఏంటి? ప్రవేశించడం అనేది జరుగుతుందండి. పెనిట్రేషన్ అంటే ప్రవేశించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ద ఐఫే గ్రో ర్యాపిడ్లీ ఎంటర్ అండ్ ఇంట్రా సెల్యులర్ ఇన్ ద కార్టికల్ సెల్స్ అనమాట. ఈ కార్టికల్ సెల్స్ యొక్క లోపల భాగాలు అనేవి ఐఫేస్ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. బట్ నాట్ ఇన్ ద ఎండోస్పెర్మల్ అండ్ మెరిస్టమెటిక్ సెల్స్ అండి, ఎండోడెర్మల్ అండి. ఓకే, కార్టికల్ సెల్స్ అంటే ఏంటి? ఉపరితల భాగంలో ఉన్నటువంటి ఉపరితల భాగంలో వల్కల కణాలు కావచ్చు. ఎండోడెర్మల్ సెల్స్గా కానీ అంతఃచర్మ కణాల్లో కానీ విభాజ్య కణజాలంలో కానీ ఈ రకమైనటువంటి నేచర్ అనేది ఉండదని చెప్పుకోవచ్చునండి. ఎండోడెర్మల్ అంటే అంతఃచర్మ కణాలు. అదేవిధంగా మెరిస్టమెటిక్ సెల్స్ అండి, మెరిస్టమెటిక్ సెల్స్లో కూడా జరగవు. ఎండోడెర్మల్ సెల్స్ అంటే ఏంటంటే సాధారణంగా చూసుకుంటే ఎండోడెర్మల్ సెల్స్ అనేవి స్క్లెరికైమటస్తో మేడపై ఉంటాయండి, నిర్జీవ సంబంధంగా ఉంటాయి. ఆ రకమైనటువంటి నేచర్ అనేది అక్కడ కనిపించదు. మరి మెరిస్టమెటిక్ సెల్స్ అంటే ఏంటి? మెరిస్టమెటిక్ సెల్స్ అనేవి
డివిజన్ క్యాపబిలిటీని కలిగి ఉండడం వల్ల ఇక్కడ కూడా కలిగి ఉండవు అనమాట. అర్థమైందే లేదు. ఎల్లప్పుడూ కూడా విభజనలో పాల్గొంటాయన్నమాట మెరిస్టమేటిక్ సెల్స్ అనేవి. ఎండోడర్మల్ సెల్స్ అనేవి సాధారణంగా స్క్లెర్నికైమటస్తో మేడప్ ఉంటాయి, నాన్ లివింగ్ సెల్స్ అండి. కానీ కార్టికల్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి, ఇవి సాధారణంగా చూసుకుంటే సజీవంగా ఉంటాయి. ఏ రకమైనటువంటి ఒడిదొడుకులను కూడా తట్టుకునే క్యాపబుల్ ఇంట్రాక్షన్ పెంచుకోవడం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంట్రాసెల్యులర్ ఐఫే డిక్టోమాసిలి బ్రాంచ్డ్ అండి. సాధారణంగా ఈ బ్రాంచ్డ్ అండి, ఇవి శాఖయుతంగా ఉంటాయండి. డిక్టోమాసిల్ అంటే ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి 2 బ్రాంచెస్ అనేవి ఏర్పడదు. మన బ్రెయిన్ బ్రాంచ్ నుంచి 2 బ్రాంచెస్ ఫార్మేషన్ అవుతాయండి. ఆ 2 బ్రాంచ్ నుంచి మళ్ళీ 2 బ్రాంచ్ అనేవి ఫార్మేషన్, డిక్టోమాసిలి బ్రాంచ్. అండ్ ఫ్రామ్ అవి ఎలాగుంటాయి, టెర్మినల్గా కానీ ఉండొచ్చు, ఇంట్రా క్యాలరీ వెసికల్స్ అనమాట. ఇంట్రా క్యాలరీ మధ్యస్థంగా కానీ ఉండొచ్చు అండి. టెర్మినల్ అంటే కొనభాగము, టిప్ ఆఫ్ ది పార్ట్ అండి, టిప్ ఆఫ్ ది షూట్ అండి, టిప్ ఆఫ్ ది రూట్ అండి, ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్రా క్యాలరీ వెసికల్స్ అనమాట. ఇంట్రా క్యాలరీ మధ్యస్థంగా ఉన్నటువంటి, ఓకేనండి. ఎందుకు యూజ్ అవుతాయి, యూజ్ఫుల్ ఫర్ అనమాట. యూజ్ఫుల్ ఫర్ కార్బన్ స్టోరేజ్ అండి. కార్బన్ పదార్థాలు లేదా కార్బన్ని స్టోర్ చేయడానికి ప్రధానంగా యూజ్ అవుతాయి అనేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా. అదేవిధంగా ఇంట్రాసెల్యులర్ ఐఫే ప్రొడ్యూస్ ఆర్బస్క్యులస్ యూజ్ఫుల్ ఫర్ న్యూట్రియంట్స్ అండ్ కార్బన్ ఎక్స్చేంజ్ అండి. ఓకేనండి. అది ముందుదేం చెప్పుకున్నాము, ఇంటర్సెల్యులర్ ఐఫేస్ అన్నాం అనమాట. ఇంటర్సెల్యులర్ ఐఫోస్ ఎలా ఉంటాయి, డిక్టోమస్లీ బ్రాంచ్డ్ అండి అని చెప్పాం. అదేవిధంగా ఇది ఇంటర్ ఇది ఇంట్రాసెల్యులర్ ఐఫేస్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఆర్బెస్కిల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. ఆర్బెస్కిల్స్నే ముందుదేం చెప్పు, వెసికిల్స్ని ప్రొడ్యూస్ చేశారు. ఇవి దేన్ని ప్రొడ్యూస్ చేసే, ఆర్బెస్కిల్స్ని ప్రొడ్యూస్ చేసే. ఈ ఆర్బెస్కిల్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, న్యూట్రియంట్స్ని అదేవిధంగా కర్బన పదార్థాలను ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయండి. న్యూట్రియంట్స్ అండ్ కార్బన్ ఎక్స్చేంజ్ అండి. కర్బన పదార్థాలను మార్పిడి జరగడానికి, న్యూట్రియంట్స్ అనేవి మార్పిడి జరగడానికి ఉపయోగపడుతుంది. ముందేం చేస్తే కార్బన్ ఏం చేసి స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంటర్సెల్యులర్ అనేది కార్బన్ పదార్థం స్టోర్ చేయడానికి, ఇంట్రాసెల్యులర్ అనేది ఎందుకు ఉపయోగం, న్యూట్రియంట్స్ అండ్ కార్బన్ ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏముందండి, దాని తర్వాత ఆర్కిడ్ మైకోరైజా. ఏ రైజ్ అండి, ఆర్కిడ్ మైకోరైజా. రైజోక్టినియా సొలాని అనేది ఉంది ఒక స్పీసెస్ అండి, రైజోక్టినియా అనేది. దిస్ ఈజ్ ఏ మ్యూచువలిజం interaction between a variety of fungi and members of Archidaceae members అండి. ఇక్కడ చూడండి ఆర్కిడ్ మైకోరైజా. ఆర్కిడ్ అంటే ఏంటి, ఆర్కిడేసి కుటుంబానికి చెందిన మొక్కల యొక్క వేర్లతో ఈ యొక్క ఫంగల్ మెంబర్స్ అనేవి రిలేషన్ ఏర్పరచుకున్నట్లయితే దాన్ని ఆర్కిడ్ మైకోరైజా అంటారండి. In the terrestrial ecosystem, the soil fungus contributes mineral nutrients and water to the plants అండి. ఓకేనండి. ఎక్కడండి, భూ సంబంధితమైనటువంటి ఆవరణ వ్యవస్థలో ఈ సాయిల్లో ఉన్నటువంటి ఫంగస్ అనేవి దేన్ని కంట్రిబ్యూట్ చేస్తండి, మినరల్ న్యూట్రియంట్స్ని కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందండి. దేన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి, మినరల్ న్యూట్రియంట్స్ని. అర్థమైంది లేదు, ఏ ప్రాంతంలో అండి, టెర్రెస్ట్రియల్ ఈకోసిస్టంలోనే సాయిల్లో ఉన్నటువంటి ఫంగస్ అనేవి మినరల్ న్యూట్రియంట్స్ని కంట్రిబ్యూట్ చేస్తే వాటర్ టు ద ప్లాంట్స్ అనమాట. ఓకేనండి. మినరల్స్ని వాటర్ని ప్లాంట్స్కి సప్లై చేసినట్లయితే దాని రిటర్న్గా ఈ ఫంగస్కి ప్లాంట్స్ అవి ఏమిస్తుందండి, కార్బన్ ఫిక్సేషన్ ఫంగస్ అనమాట. ఈ కార్బన్ని ఫోటోసింథటికల్ జరుపుకొని దాని రిటర్న్గా ఈ యొక్క ఫంగస్కి ప్లాంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ఆర్కిడ్స్ రిక్వైర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ టు ద కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ అనమాట. ఓకేనండి. అన్ని ఆర్కిడ్ మొక్కలకు అవసరం అండి. ఏ ఇన్ఫెక్షన్ అనేది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవసరం అవుతుంది ఆర్కిడ్స్. ఎందుకంటే అవి జీరోఫైటిక్ ప్లాంట్స్ అండి. ఎక్కువగా నీరు లోపించినటువంటి లేదా జలాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని కానీ వాటికి కావాల్సినటువంటి వాటర్ని కానీ
ఈ యొక్క మైకోరైస్ అనేవి సప్లై చేసినట్లయితే వాటికి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ని ఈ యొక్క ఆర్కిడ్ ప్లాంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందుచేతన వాటి యొక్క లైఫ్ సైకిల్కి, ఆర్కిడ్ ప్లాంట్స్ యొక్క లైఫ్ సైకిల్కి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా అవసరం అని చెప్పుకోవచ్చునండి. ఆల్ ఆర్కిడ్ ప్రొడ్యూస్ ఎండోస్పెర్మ్ అండి, ఎండోస్పెర్మ్స్ని ప్రొడ్యూస్ చేసి ల్యాకింగ్ సీడ్స్ అండ్ డిపెండెంట్ ఆన్ ఫంగల్ కాలనీ. ఈ ఫంగల్ సమూహాలని లేదా ఈ శిలీంధ్ర సమూహాలని ఆధారంగా చేసుకొని ఇక్కడ ల్యాకింగ్ సీడ్స్ అండి, సీడ్స్ అనేవి ఉండవండి, ఎండోస్పోర్స్ అనేవి ఏర్పడతాయండి. తక్కువ సంఖ్యలో ఎండోస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. అలాంటివి ఏం చేస్తాయి? జెర్మినేట్ చేసి పెరిగి అండర్ గ్రౌండ్గా ఎట్రోట్రోఫిక్ అంటే మొక్కల మీద ఇతర మొక్కల మీద ఆధారపడినటువంటి ఏ క్లోరోఫిల్ స్టేజ్ కలిగినటువంటి ఫంగై ఫార్మేషన్ అవుతాయండి. దాన్ని ఏమంటారంటే ప్రోటోకార్మ్ అంటారండి. ఏమంటారండి? ప్రోటోకార్మ్ అంటారు. డ్యూ టు విచ్ ఓన్లీ సింబయోసిస్ స్టార్ట్స్ అండి, సింబయోసిస్ స్టార్ట్స్. అర్థమైంది లేదా? ఇది చూడండి, ఆల్ ఆర్కిడ్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఎండోస్పోర్స్ అనే ఫార్మేషన్ అవుతాయి, సీడ్స్ అనే ఫార్మేషన్ అవ్వు. ఇట్లాంటివన్నీ కూడా సమూహాలుగా ఉంటాయండి. డిపెండెంట్ ఆన్ ఫంగల్ కాలనీస్, దానిపైన ఫంగల్ కాలనీస్ పైన డిపెండ్ అయ్యి ఉండి జెర్మినేషన్ చెంది పెరిగి అండర్ గ్రౌండ్గా ఎట్రోట్రోఫిక్ అంటే కెనాట్ ప్రిపేర్డ్ ఫుడ్ మెటీరియల్ అండి. ఏ క్లోరోఫిలస్ పిగ్మెంట్స్ అనేవి ఉండవండి, కలర్లెస్గా ఉంటాయి. అందువల్ల ఆ రకమైనటువంటి స్టేజ్ని ఏమంటారండి, ఆ రకమైనటువంటి ఫంగల్ మెంబర్స్ని ఏమంటారంటే ప్రోటోకార్మ్ అంటారండి. ఇది సహజీవన సావాసం చెప్పుకోవచ్చు. అది ఎన్విరాన్మెంటల్ ఫంగల్ అనేవి ఏ విధంగా ఉంటాయి? సమూహాలుగా ఉండి ఎంబ్రియో సస్పెన్సర్ టిష్యూస్ని ఫామ్ చేస్తాయండి, ఫామ్ చేస్తాయి. లేదా ఎపిడెర్మల్ ఎయిర్స్ని ఫామ్ చేస్తాయండి. ఈ ఎపిడెర్మల్ ఎయిర్స్ కానీ ఎంబ్రియో సస్పెన్సర్ టిష్యూస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఎంటర్ ద కార్టికల్ సెల్స్ అనమాట. ఎక్కడికండి? వల్కల కణాల్లోనికి ప్రవేశించడానికి తోడ్పడతాయని చెప్పుకోవచ్చునండి. వల్కల కణాల్లోనికి ప్రవేశించడానికి తోడ్పడతాయనిసే చెప్పుకోవచ్చు. సస్పెన్సర్ టిష్యూస్ ఆర్ ఎపిడెర్మల్ ఎయిర్స్ ఆర్ ఎంటర్ ఇంటు ద కార్టికల్ సెల్స్ అండి. కార్టికల్ సెల్స్లోనికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుందండి. ద అప్టైన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద ఫంగస్. ఓకేనండి. ఏం చేస్తాయండి? నైట్రోజన్ని, ఫాస్ఫరస్ని అప్టేక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చునండి. ఆర్కిడ్ మైకోరైజా డిఫర్ ఫ్రమ్ అదర్స్ అండి. మిగతా వాటికి ఏ విధంగా ఉంటుందండి? డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చునండి. అక్కడ స్టెమ్స్ అనేవి ఉంటాయండి, రూట్స్ అనేవి ఉంటాయి, వాల్డర్ సెల్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ వాల్డర్ సెల్స్ బిలాంగ్స్ అట్ మెనీ టు ద ఫార్మ్ ఆఫ్ జీనస్ రైజాక్టినియా చెప్పుకోవచ్చు. ఈ రైజాక్టినియా అనేది బెసిడియోమైకోటినా తరగతి చెందినదండి. బెసిడియోమైకోటిన్ అనమాట.